పలకలు ఇలా ఉంటాయి, ప్లేటు, తినేది ముందు ఫస్ట్ మనం నీళ్ళు తాగేది గ్లాస్ అని, తినేది కంచం అని, స్పూన్ అని, ఇలాంటి ఫస్ట్ వస్తువులు చూపిస్తూ మేము నలుగురం సార్. నేను స్పెషల్ ఎడ్యుకేటర్ దీంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తాను. ఈ పాప అన్నదాపేట నుంచి వస్తుంది వాలంటీర్, వాళ్ళ కామేశ్వరి గారు అని ఇంకొక వాలంటీర్, ఇంకో వాలంటీర్ ఫీల్డ్కి వెళ్ళేది. ఖచ్చితంగా మనం ఏంటంటే ఇది ప్రతిరోజు డోర్ టు డోర్ కనీసం 2 పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. మీకు అక్కడ ఫస్ట్ చూపించాను త్రివేణి అనే పాప. ఆ పాప పుట్టేటప్పుడు చాలా బాగా పుట్టిందండి. తల్లి బట్టలు ఉతుక్కుంటున్నాక ఈ పాపని బట్టలు ఉతుక్కునే దగ్గర ఒక గుడ్డు కట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టి బట్టలు ఉతుక్కునేదట. ఆవిడ బట్టలు ఉతుక్కునే హడావిడి ఈ పాప రోజు పడిపోయేదట. అలా 9 మంత్స్ పడిపోతే పాపకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఇప్పుడు మెంటల్లీ రిటార్డేషన్ చైల్డ్ అయిపోయింది. యాక్చువల్గా పుట్టినతో చాలా హెల్దీగా పుట్టిందండి. సో అందువల్ల మేము రోజు ఇద్దరికైనా కౌన్సిలింగ్ చేస్తున్నాం అనమాట. చాలా ముందు అది ముఖ్యం కదండి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండి పిల్లల్ని వదిలేస్తుంటే. చిన్న మెటీరియల్స్ తీసుకున్నాం అనుకోండి, పిజ్జాలకి అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఎక్సర్సైజ్ కొంతమందికి అసలు చెయ్యి ఇలా కదలు, వాళ్ళకి 2000కి ముందు 1000కి 2000కి 3000 ప్రతిరోజు కూడా డాక్టర్స్ కాకపోయినా కూడా లంచ్ అయిపోయిన తర్వాత 3 to 5 మీరు ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ చేస్తారు. సరదాగా ఖాళీగా ఉన్న పిల్లలతోటి ఇలా తాటేకుల్ని కట్ చేసి దండలు పెట్టించడం, పులికోసకి రంగేసి ఇలాంటి మ్యాథ్స్. 2 పాపలు ఊరికి వెళ్ళారు, వాళ్ళు ఇవి బాగా చేసేవారు అనమాట. అంటే కనీసం వాళ్ళకి వాళ్ళు ఏదో చేస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా స్ట్రెంత్ కూడా వస్తుంది. అంటే ఆయమ్మ ప్రాబ్లం మనం 5,000 రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం. ఆయమ్మలో ఉన్నవాళ్ళు ఉన్నాం దేవతలు వాళ్ళని పని చేయకపోయినా కూడా మా తల్లిలాగే చేస్తున్నారు. వీళ్ళు పుట్టడానికి కూడా రోజు కూడా నెలలో 10 రోజులు భోజనాలు చేయాలి మనం.